ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది సార్? అంటే మీకు నచ్చిందా? లేదా? లేదు మేడం. ఎందుకు సార్? రైతు వారీగా ఏసిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. సకాలంగా ఏదన్నా చెప్పిన హామీలు చేయడంలోనూ నిర్లక్ష్యము. ఏదన్నా ఉన్నా గానీ చేయని పనులు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కొమ్ము కాసి ఏదో చేసినట్టు, ఏదో జనాలకు ఒకటి చేస్తే 10 చేసినట్టు రకరకాలుగా చెప్పడమే గానీ చేసిన పనులంటూ ఏమి లేవు. మీరు రైతుగా మీరు ఈ ఏం పంట పండిస్తున్నారు సార్? మేమైతే ఈ పొగాకేస్తాము. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు పండించారు? మేము ఒక 15 ఎకరాలు వేసాం మేడం. 15 ఎకరాలు వేసారు. ఉమ్. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్? 15 ఎకరాలు అమ్ముడైందా లేకపోతే? అమ్ముడు ఎక్కడ మేడం, ఒక 10% కూడా అమ్ముడు పోలేదు. అది కూడా ఇప్పుడు 10% అమ్ముడు పోయింది కూడా 1కి 4 సార్లు ఎన్నికి రావడం, మళ్ళా తీసుకెళ్ళడం, మళ్ళా తీసుకురావడం. దాని వల్ల మామూలుగా రకరకాలుగా డ్యామేజ్ కావడం, అంటే ట్రాన్స్పోర్ట్ లో ఈ విధంగా రైతు వారిగా కూడా అమ్మిన అమ్మకంలో కూడా డ్యామేజ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు గిట్టుబాటు ధర అయితే మన ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి లేదు. గిట్టుబాటు ధర లేదు, ప్లస్ ప్రభుత్వం తరపున కూడా వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఎక్కువ ఇప్పుడు 16,000కు కొంటున్నారు. 16,000కు కొంటే కనీసం సగం పెట్టిన పెట్టుబడిలో కూడా సగం రాదు. మీకు ఎంత పెట్టుబడి అవుతుంది సార్ మొత్తం ఇదంతా పండించడానికి? దానికి వచ్చి కనీసం 10 లక్షల దాకా అయింది మేడం. కనీసం ఇప్పుడు ఈ అమ్మకాలు చూస్తే కనీసం 5 లక్షలు కాదు కదా, 4 లక్షలు వచ్చే పొజిషన్ కూడా లేదు. అంటే మీరు పెట్టుబడి 10 లక్షలు పెట్టారు, కనీసం ఇప్పుడు అమ్మకానికి 4 లక్షలు కూడా వచ్చే తీరలేదు. మొత్తం అమ్మినా కూడా 4 ఇప్పుడు రేట్ల ప్రకారం చూస్తే 4-5 లక్షల లోపే వచ్చుద్ది కానీ పైన ఏం రాదు. మరి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఆసరా గానీ లేదంటే ఎటువంటి సబ్సిడీస్ గానీ ఇలాంటివి ఏమైనా మీకు అందుతున్నాయా సార్? ప్రస్తుతం అయితే ఎలాంటి బెనిఫిట్స్ లేవు మేడం రైతు వారీగా. అసలు ఏదైనా తర్వాత ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇయర్ కూడా 16-17 పంట కాలానికి కూడా వేసుకోవడానికి రైతు వారీగా అనుకూలంగా వాతావరణం లేదు. ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహాలు కను కూడా పూర్తిగా ఏమీ అందట్లేదు. అంటే ఈ ఒక్క పొగాకు కాకుండా ఇంక వేరే ఏమైనా ఇతర పంటలు ఏమైనా పండించడం గానీ? ఇతర పంటలు కొంచెం గొప్ప వేసినా గానీ అవి కూడా మరీ కోతులు బెడదొకటి, ప్లస్ ఈ వర్షాధారంగా వేసిన నష్టమే వస్తుంది. ఆ నష్ట పరిహారాలు కూడా ఏదో నోటి మాటలు చెప్పాలి. వర్షాలు అవి ఎలా పడుతున్నాయి ప్రస్తుతం ఇక్కడ? ప్రస్తుతం అయితే చాలా తక్కువగా ఉన్నాయి మేడం, అసలు లేదు. మళ్ళీ పొగాకు వేసే అవకాశం ఏమైనా ఉందా? అవకాశం అంటే ఇది ఇది అమ్మడానికి ఇంకో సంవత్సరం పట్టేటట్టు, మళ్ళీ మార్చి వచ్చేటట్టు ఉంది ఈ పరిస్థితులను చూస్తే. దీన్ని పెట్టి ఇప్పుడు ఈ పొగాకును చూసి ఇప్పుడే ఇది ఈ రకంగా డ్యామేజ్ అయ్యింది. ఈ విధంగా ఇప్పుడున్న పొజిషన్లో అమ్మాలంటే ఇంకా కనీసం ఒక 6 నెలలు అంటే మళ్ళీ మార్చి కూడా వచ్చే పొజిషన్లో ఒక విడత డ్యామేజ్ అయింది. ఇది మొత్తము ఈ మండలి కూడా ఇప్పుడు ఈ టయానికి అసలు 75-80% అమ్మకం పూర్తి కావాలి. అయినా కానీ 10% అమ్మకాలు జరిగినాయి. ఇంకా ఇప్పుడు రేపు మార్చి వరకు అమ్మకాలు జరిగితే ఇలాంటి మండలన్నీ డ్యామేజ్ వచ్చి రైతు వారికి పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పండించారు సార్ ఈ పొగాకు అంతా కూడా? 15 ఎకరాలు వేసాను మేడం. 15 ఎకరాలు సార్. ఈ విధంగా డ్యామేజ్ మేడం. ఈ పాటికి ఇది మొత్తము కొనుగోలు జరగాలి మేడం. ఈ టయానికి కొనుగోలు జరగకపోగా ఇప్పుడు మాకు రైతు వారికి నష్టం ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఎంత అయితే గిట్టుబాటు ధర, ఎంత అయితే ఇప్పుడు మీకు 250 పైన వస్తేనే గిట్టుబాటు ధర. అంటే మేము పెట్టుబడి పెట్టిన దానికి 250 వస్తే పెట్టుబడి వస్తుంది. ఆ పైన వస్తే మేము చేసిన పనికి ఏదన్నా 10 రూపాయలు ఉంటాయి, కానీ ఆ లోపు అయితే ఇంకా లాస్లోనే ఉంటాం. 160 రూపాయలు అంటే అసలు పూర్తిగా సగానికి సగం పెట్టుబడి, లాభం తర్వాత విషయం. ఇదంతా అమ్ముడు పోక ఇలా పెట్టారా సార్ సరుకు అంతా? అవును మేడం, అమ్ముడు పోకనే ప్రతి సంవత్సరం ఈ టయానికి 80-85% అమ్మకాలు జరిగాయి. పొగాకు వేలం పాట ఎప్పుడు వేస్తారు? అంటే ఐ మీన్ ఈ టైంలో అంటే ఇప్పుడు రేపు మాకు ఇంక 2 డేస్లో వచ్చింది క్లాస్టర్. ఓకే, ఆ రోజు తీసుకెళ్తాం. వాళ్ళు కొనకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. రిటర్న్ తీసుకొచ్చిన దానికి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వచ్చేసి 5 కేజీలు లెస్.